హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణేష్ శిరీష 123. యాక్చువల్గా మీరు నా వీడియోస్ అన్నీ చూస్తూ వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ కొంచెం మొత్తం చూసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. యాక్చువల్గా ఈ వీడియో లాస్ట్ సండేదండి. సో మా ఆయన ఆఫీస్ నుండి వచ్చాక అందరం తినేసాక తను మా బాబుని మా ఆయనకు అప్పచెప్పేసి నేను వర్క్ చేసుకుంటున్నాను ఇంట్లో. సరేలే చూసుకుంటారేమో అనుకుంటే ఆయన పడుకుండిపోయాడు. మా ఆయననేమో బెడ్ మీద పడుకుంటే మా చిన్నోడేమో బెడ్ మించి కింద పడతా ఉన్నాడు. సో కింద పడతాడు కదా అనేసి నా దగ్గర కూర్చోబెట్టుకుంటే తను వేసిన అల్లరి చూడండి, అంతా ఇంత కాదు. కిచెన్లో ఉన్నవన్నీ హాల్లో పెట్టాడు. సరే అని కొంచెం లైట్గా చిన్నగా అని బెదిరించగానే లెమన్స్ అన్నీ తీసుకొని డబ్బాలో వేసుకొని తన స్కూటీ పై తీసుకొని బాయ్ అని చెప్తూ వెళ్ళిపోతున్నాడు. ఫుల్ అల్లరి చేశాడు ఆ రోజు. ఎందుకో మొత్తం బయట ఉన్న షూస్, తన షూస్ అంట ఇంట్లోనే పెట్టాలంట, బయట అసలు పెట్టద్దంట. సో అది చెప్తా ఉన్నాడు. సరే అని నేనేమన్నా అంటే ఆ లెమన్స్ తీసుకొచ్చి నాకు తినబెడుతుండు, తను తింటుండు, ఆ ఎక్స్ప్రెషన్స్ డిఫరెంట్గా ఇస్తుండు. మమ్మీ వాటర్ అంటుండు, ఒకసారి ఏదేదో చేస్తూ ఉన్నాడు. సరే అనేసి నేను నా పని నేను చేసుకుంటున్నాను. యాక్చువల్గా మీకు ఆల్రెడీ షార్ట్లో చూపించాను ఈ వీడియో. దాని వెనుక ఉన్న కష్టం చూపించడానికే మీకు ఈ వీడియో పెట్టాను, మళ్ళీ లాంగ్ వీడియో. లెమన్ ఇది కంప్లీట్ అయ్యాక మొత్తం బాబు మొత్తం ఇల్లు మొత్తం లెమన్ జ్యూసే చేశాడు, ఆ లెమన్స్ అన్నీ తీస్తూ. సో తర్వాత మా బాబుని మా పక్కన వాళ్ళు షిఫ్ట్ అవుతూ ఉంటే సో ఒక నిమిషం వాళ్ళ సెండ్ ఆఫ్ ఇవ్వమని వాళ్ళ దగ్గరికి పంపించేసి రూమ్ తుడిచాను. నాకెందుకో నైట్ అన్ని పనులు గుర్తొస్తాయండి, నాకు అసలు అర్థం కాదు. సో ఆ తర్వాత ఫస్ట్ రూమ్ తుడిచేసి తర్వాత దువ్వెను, మన కోము ఉంటాయి కదా దువ్వెన, సో అవి కడిగాను. అవి కడిగాక తర్వాత నేను సర్లే పడుకుందాం అనుకున్నాను. మా బాబు ఏం చేశారంటే, మమ్మీ వాటర్ పోయేవా బాటిల్లో అన్నట్టుగా నాకు గుర్తు చేసి మరీ తీసుకొచ్చి చూపించాడు. ఇదైతే ఇలా ఉండదు. ఫస్ట్ మా బాబుని పడుకోబెట్టాక పనులన్నీ చేసుకుందాం అనేసి మా పక్కన మా ఫ్రెండ్ ఉంటుంది, సో తన దగ్గరికి తీసుకెళ్దాం అనుకున్నాను. ఫస్ట్ బెడ్షీట్స్ వేద్దామనేసి రూమ్ వచ్చేసి బెడ్షీట్లు వేస్తున్నాను. కింద పడుకుందాంలే మా బాబు నేను అనేసి బెడ్షీట్లు వేస్తూ ఉంటే అస్సలు వేయనివ్వట్లేదు. ఫస్ట్ మ్యాట్ వేయగానే వస్తుంది, తర్వాత బెడ్షీట్ వేయగానే వస్తుంది. ఇదంతా అల్లరి కాదు అనేసి దాన్ని మొత్తం బయటికి పంపించేసాను గట్టిగా బెదిరించేసి. అయినా తను వెళ్ళట్లేదు. ఆ పక్కన ఎవరు షిఫ్ట్ అయిపోతున్నారు. ఆ సిస్టర్ ఏమో ఊరికే పిలుస్తూ ఉంది అన్నట్టు నన్ను, అక్క వెళ్తున్నాం ఒకసారి బయటికి రండి అనేసి చెప్తా ఉంది. నాకేమో ఇంట్లో చాలా పనులు, అప్పటికి 10 అయిపోతుంది, 10-10:30 అయిపోతుంది. నాకేమో టైంకి పనులు గుర్తొస్తాయి, టైంలో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. సరేలే అనేసి వస్తున్న ఒక 10 minutes రా అని చెప్పేసి ఆ బాబు కొంచెం ప్యాంపరింగ్ చేశాను. అయినా తను పడుకోవట్లేదు, చూడండి ఎట్లా చేస్తాడో. సో పక్కనే మా డార్జిలింగ్ ఫ్రెండ్ ఉంటుంది, తన దగ్గరికి వెళ్ళాను. సో వెళ్ళినప్పుడు తను ఏం చేసిందంటే, వాళ్ళ ఆయన భయపడతాడు కదా అనేసి వెళ్తే ఆ టైంలో ఇంకా అన్నయ్య రాలేదు. వచ్చినా కానీ తను ఆ రోజు అన్నయ్యకి ఎందుకు అసలు భయపడలేదు. మా బాబు గట్టిగా బెదిరిస్తే పోయి అక్కడ కూడా ఆటలే ఆడుతుండు కానీ భయపడట్లే. అసలు నేనంటే ఎంత భయమో మా వాడికి, ఎంత రెస్పెక్టో. అసలు నేను కూడా చిన్నప్పుడు ఇలానే ఉండేదాన్ని. ఇప్పుడైతే అలా ఉన్నా. మా డాడీ అంటే నాకు చాలా భయం, ఎంత ఇష్టం ఉంటుందో అంత భయం ఉంటుంది నాకు. ఆ తర్వాత సరే అని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాను. తనని కూడా మీకు చూపిస్తాను చూడండి. వాళ్ళ డార్జిలింగ్, వాళ్ళ స్లాంగ్ మనకు రాకపోయినా కానీ చాలా బాగా కమ్యూనికేట్ చేసేది. తెలుగు కొంచెం కొంచెం వచ్చు తనకి. తనకు వచ్చిన భాషలో నేను మాట్లాడతాను, నాకు అన్నట్టుగా తను కూడా మాట్లాడుతుంది. కమ్యూనికేషన్ ఓకే, ఫ్రెండ్షిప్ ఓకే, బట్ లాంగ్వేజ్ ప్రాబ్లం మాత్రం మాకు ఫుల్గా ఉంటుంది. చూడండి మా బాబుని ఎంత ప్యాంపర్ చేస్తానో, పడుకో అనేసి చూపిస్తే చూడండి ఎలా పడుకున్నాడు. చాలా ఫన్నీగా పడుకుంటాడు, బట్ అసలు నిద్రేపోడు. మా ఆయన హ్యాపీగా పడుకున్నాడు. ఆయన ఎప్పుడో 8:30కో 9కో పడుకున్నాడు. సో ఆయన పడుకున్నాక ఆయన మీద టవల్ వేయడం, బెడ్షీట్స్ వేయడం అలాంటివి చేసిండు. ఇక తర్వాత వాటర్ పోసాను, ఎలాగా పడుకునేలా లేడు కదా అనేసి వాటర్ పోసాను. నాకు మాత్రం ఆఫ్టర్నూన్ మంచిగా పడుకుంటాను కాబట్టి ఓకే, వర్క్ చేసుకోగలుగుతాను ఏ టైం అయినా. ఈ వాటర్ పోసేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్న లోపే మా చిన్నోని బట్టలు గుర్తొచ్చాయి. సో అప్పుడు పిన్న బట్టలు అప్పుడు ఎండేసాను. అంటే మా చిన్నోడికి మాత్రం హ్యాండ్ వాష్ చేస్తాను. తను నా ఫ్రెండే. తనకి 3 daughters, అంత ఏజ్లోనే ఉంది కానీ తనకి 3 daughters. తను మొక్కలు చాలా పెంచుకుంటుంది. 2 daughters, 1 son. బట్ అయినా చాలా యంగ్గా ఉంటుంది ఆమె. తన మొక్కలు అంటే తనకు చాలా ఇష్టం అంట. కొత్తిమీర, మనీ ప్లాంట్స్, ఇది ఇంట్లో పెట్టుకుంది మనీ ప్లాంట్. ఇల్లు కూడా చాలా నీట్గా పెట్టుకుంటుంది.
తర్వాత మా అన్నయ్య వాళ్ళు పక్కన అన్నయ్య వాళ్ళు షిఫ్ట్ అవుతున్నారన్నారు కదా, సో వాళ్ళు పైనుంచి మాకు బాగా చెప్తున్నారు ఆ సిస్టర్ వాళ్ళు. సో వెళ్ళిపోయారు. తర్వాత కూలర్ ఆన్ చేసి మా బాబుకి పడుకో 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 అంటే అలా అలా కొంచెం పడుకున్నాడు. నేను కూలర్ ఆన్ చేసుకుని కాసేపు దాని ముందు కూర్చున్నాను. అప్పుడే కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది నాకు. సరే మరి ఉంటాను, మా బాబుని పడుకోబెట్టాలి. ప్లీజ్ డూ వాచ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.